అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద రైస్ వాహన డ్రైవర్లు హెల్పర్లు వాహనాలను కొనసాగించాలంటూ పొట్టకొడ్డద్దని కలెక్టర్ కార్యాలయం వరకు నల్లవంతెన వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించారు। ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీ నిర్వహించారు। పేదవాళ్ళకి కార్పొరేషన్ ద్వారా మరి కొన్నటువంటి వెహికల్ కొన్ని వారికి ఇచ్చి తద్వారా ప్రజలకి ఇంటికి నిత్యావసర సరుకులు అందే విధంగా మరి జగన్మోహన్ గారు ఒక చక్కటి కార్యక్రమం మాట ఇచ్చిన విధంగా చేశారు। కానీ కూటమి ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మరి కొన్నటువంటి ఎండి ఆపరేటర్ కూడా వెళ్ళి వారిని అడగడం జరిగి మమ్మల్ని కొనసాగించాలని చెప్పి అడిగితే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట చెప్పారు। మేము IRSL సర్వేలు చేస్తున్నాం, ఆ సర్వేల్లో మీకు 78% ప్రజలు మీ పట్ల మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం పట్ల సంతృప్తిగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కొనసాగిస్తున్నామని చెప్పారు। మళ్ళీ ఆ మాట చెప్పి ఈ రోజున మరి ఈ పేరంతా కూడా జగన్మోహన్ గారికి వస్తుంది కాబట్టి నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని నెలాఖరు నుంచి తీసేస్తున్నామని చెప్తున్నారు। నారా చంద్రబాబు నాయుడు గారు అని కంటే నారాసురుడు అంటే నిజంగా ఆయనకి సరైన పేరు అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాం। ఎందుకంటే ఎన్నో స్కీమ్స్ చెప్పాడు ఆయన, ప్రగల్భాలు పలికారు, ఒక్క విషయంలో కూడా ఈ రోజుకి కూడా ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు। ప్రజల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా ఒకటి జరిగినప్పుడు తమ మీద నెపం వేసుకోకుండా ఇది గత ప్రభుత్వం యొక్క వైఫల్యం అంటున్నారు। గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పుల వల్ల మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు। అప్పులు తెచ్చి ఆ రోజున ప్రభుత్వం సంక్షేమానికి ఉపయోగించింది, అభివృద్ధికి ఉపయోగించింది। ఇవాళ మీరేం చేస్తున్నారు, మీ జేబుల్లో వేసుకుంటున్నారు అన్నది వాస్తవా కాదని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం। ఏదో అయ్యా మా సేవలు మీరు గుర్తించలేదా? మీరు చెప్పారు కదండి అయ్యా, గతంలో మీ సేవలు బాగున్నాయని అయ్యా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ సేవలు బాగున్నాయని మీరే స్పష్టంగా మాతో చెప్పారు। మీరే సర్వే పెట్టుకున్నారు, సర్వే పెట్టుకున్న తర్వాత 78% ప్రజలందరూ మీకే ఓటేశారు, ప్రజలందరూ మీ పక్షాన్ని ఉన్నారని చెప్పేసి మీరే చెప్పారయ్యా। మీరు అర్థం చేసుకోవాలి, గతంలో వరదల్లో కూడా మా సేవలు 3 జిల్లాలు దగ్గరగా 1200 మంది మీ సేవలు మీ ప్రభుత్వం వచ్చిన వరదల్లో కూడా మేము సేవలు చేసాం, మీరు గుర్తించాలి। కరోనా టైంలో కూడా అయ్యా, కరోనా టైంలో కూడా మేమెంతో మా